అమ్మమ్మ ఇల్లు ఒక మాయా ప్రపంచం. అభయ్ తన తల్లి రాధతో కలిసి అమ్మమ్మింటికి వచ్చాడు. ఆ ఇల్లు చాలా పాతది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అమ్మా, ఇక్కడ చీకటిగా ఉంది, నాకు భయంగా ఉంది అన్నాడు అభయ్ తన తల్లి చేయి గట్టిగా పట్టుకుని. రాత్రి అయ్యింది. అమ్మమ్మ అభయ్ని లోపలికి పిలిచింది. పాత ఇంటి చెక్క తలుపులు కిర్రుమని శబ్దం చేశాయి. అభయ్ వణికిపోతూ అమ్మమ్మ వెనుక దాక్కున్నాడు. భయపడకు అభయ్, ఇది మన ఇంటి సంగీతం అంది అమ్మమ్మ నవ్వుతూ. అభయ్ పడుకోవడానికి గదిలోకి వెళ్ళాడు. కిటికీ బయట ఉన్న చెట్ల నీడలు గోడమీద పెద్ద భూతాల్లా కనిపిస్తున్నాయి. అభయ్ తన దుప్పటిని తలవరకు ముసుగు తన్నేసుకున్నాడు. అమ్మమ్మ గదిలోకి వచ్చి అభయ్ పక్కన కూర్చుంది. ఆమె చేతిలో ఒక చిన్న టార్చులైటుంది. అభయ్, ఈ నీడలు భూతాలు కావు, ఇవి మనతో ఆడుకోవడానికి వచ్చిన స్నేహితులు అని ఆమె మెల్లగా చెప్పింది. అమ్మమ్మ టార్చులైట్ వెలుగులో తన వేళ్లతో గోడమీద ఒక పక్షి ఆకారాన్ని చేసింది. ఆ పక్షి రెక్కలు ఆడిస్తున్నట్లు కనిపిస్తోంది. అది చూసి అభయ్ భయం పోయి మెల్లగా నవ్వాడు. తను కూడా తన వేళ్లతో ఒక కుందేలు నీడను చేయడానికి ప్రయత్నించాడు. అకస్మాత్తుగా బయటనుంచి హుం అనే శబ్దం వినిపించింది. అభయ్ మళ్లీ భయపడ్డాడు. కాని అమ్మమ్మ కిటికీ దగ్గరికి తీసుకెళ్లి చూపించింది. అక్కడ ఒక అందమైన గుడ్లగూబ కూర్చుని ఉంది. చూడు అభయ్, అది అడవికి కాపలా కాసే జ్ఞాని అంది అమ్మమ్మ. మనకు ఆకలివేస్తే భయం ఎక్కువగా వేస్తుంది అంటూ అమ్మమ్మ అభయ్ని వంటగదిలోకి తీసుకెళ్ళింది. అక్కడ వేడివేడి పాలు, తియ్యటి బెల్లం అచ్చులు ఇచ్చింది. ఆ రుచి అభయ్కి చాలా నచ్చింది. తిరిగి గదిలోకి వచ్చాక అమ్మమ్మ అభయ్ని కిటికీ దగ్గర నిలబెట్టి ఆకాశాన్ని చూపించింది. నగరంలో కనిపించని వేలాది నక్షత్రాలు అక్కడ మిలమిల మెరుస్తున్నాయి. అభయ్, ఆ నక్షత్రాలు నిన్ను చూస్తూ జోలపాడుతున్నాయి అంది అమ్మమ్మ. అభయ్ ఇప్పుడు చాలా హాయిగా ఉన్నాడు. అమ్మమ్మ అతనికి ఒక మృదువైన పాత రగ్గు కప్పి పాతకాలపు రాజుల కథలు చెప్పింది. కథ వింటూనే అభయ్ అమ్మమ్మ చేతిని పట్టుకుని నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రాధ అభయ్ని తీసుకెళ్లడానికి వచ్చింది. కాని అభయ్, అమ్మా, నేను ఇక్కడే ఉంటాను. అమ్మమ్మ ఇంట్లో రాత్రిపూట చాలా సరదాగా ఉంటుంది అన్నాడు. అభయ్ ధైర్యాన్ని చూసి రాధ అమ్మమ్మ సంతోషించారు.